డిఆర్‌డీఓకి సంబంధించిన స్టాల్స్ అయితే చూసాము. ఇక్కడైతే ప్రత్యేకంగా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. శ్రీ హిందూ కాలేజ్. సో, ఈ స్టాల్ చూడగానే కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. ఏంటి అనేది వివరాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో, చెప్పండి అసలు శారీ ఏంటి? ట్రెడిషన్ ఏంటి? ఈ స్టాల్ కొంచెం కొత్తగా అనిపించింది. మీరు ఏ కాలేజ్ ఏంటి? శ్రీ హిందూవేనా? మేము శ్రీ హిందూ కాలేజ్ నుంచి వచ్చాము. ఇది శారీ ఎందుకు కట్టామంటే మన ట్రెడిషన్ శారీ కాబట్టి శారీ కట్టాము. దీన్ని ఎలా డెవలప్ చేసామంటే ఎంబైడెడ్ సి ఇంకా పైథాన్ ఇంటిగ్రేటెడ్ బట్టి డెవలప్ చేసాము. ఇందులో ఏంటంటే సర్వో మోటార్స్ ఆర్డినో యూజ్ చేసి డెవలప్ చేసాము. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే సిరి లాగా వర్క్ చేస్తుంది, అలెక్సా లాగా. మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది తీసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట విత్ వాయిస్. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకు అది రావట్లేదు, కానీ దీన్ని మేము కోడ్ ద్వారా చేయగలుగుతాం. ఓకే. కెన్ గివ్ షేక్ హ్యాండ్ ఫర్ యూ. ఓకే. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మొత్తం మూవ్ అవుతుంది. షేక్ హ్యాండ్, ఇట్ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ కెన్ రైట్కి లెఫ్ట్కి మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది, షేక్ హ్యాండ్ మూవ్ అవుతుంది. దీన్ని ఫర్దర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామంటే ఇది మేము ఆర్డినో యూనో బోర్డ్ యూజ్ చేస్తాము అండ్ ఎంబెడెడ్ సి ఇంకా పైథాన్ ఎట్లా ఇంటిగ్రేట్ చేసామంటే హెడ్ మూమెంట్స్ ఇంకా హ్యాండ్ మూమెంట్స్కి సర్వో మోటార్స్ యూజ్ చేస్తాము. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్స్ కోసం అని చెప్పేసి జాన్సన్ మోటార్స్ యూజ్ చేస్తాము. ఇదంతా ఆర్డినో బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దాని బేస్లో ఇది వర్క్ అవుతుంది. ఇప్పటికైతే మేము యూఎస్బీతో కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాము. సో ఇంకా అలెక్సా ఇప్పుడు సిరి ఇవన్నీ టాక్ త్రూ బేస్లో మనకి పనిచేస్తాయి. సో దాన్ని కాకుండా ఇంటరాక్టివ్గా ఒక పర్సన్ తోటి ఇలా ఇంటరాక్ట్ కావడం కోసం అని చెప్పేసి మేము ఇది ఇంప్లిమెంట్ చేసామన్నమాట. సో హ్యాండ్ షేక్, ఒక చిన్నపిల్లలు వచ్చి ఒక ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఫోన్లు అంటే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఏఐ గురించి ఇంకా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇంటరాక్టివ్ వేలో మేము ఇది ఇంప్లిమెంట్ చేసామన్నమాట. మీరు ఏ ఇయర్ ఉన్నారు? ఏం గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు? థర్డ్ ఇయర్ మేము ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తున్నాము ఇప్పుడు శ్రీ హిందూలో. ఇక్కడ ఆపర్చునిటీ ఏ విధంగా వచ్చింది మీకు? మాకు ఇది మా కాలేజ్లో ఎన్ఎస్ఎస్ టీం నుంచి అంటే వాళ్ళ త్రూ కేవై కలాంది వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఇది ఉంది క్యాంప్. సో వాళ్ళ త్రూ మేము వచ్చాం అనమాట. మాకు ఆపర్చునిటీ. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో పూర్తిగా మీరే ఇంప్లిమెంట్ చేశారా? దీని కోడ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసినాం, అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ తోటి. ఇంకా దీన్ని ఏఐ సింపుల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అంటే ఇప్పుడు దీని పేరు ఆటమ్ యాక్చువల్లీ. సో యాటమ్ అని అనగానే ఇది రెస్పాండ్ అవుతుంది, అంటే వేకప్ కాల్ అనమాట. దానికి ఆ కమాండ్ యాటమ్ అనగానే అది వేకప్ అవుతుంది. సో అప్పుడు మీకు ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద టైమ్ అని, లేదంటే వాట్ ఈస్ ద వెదర్ కండిషన్స్ అని, అది రియల్ టైమ్గా గూగుల్ అంటే క్రోమ్ బ్రౌజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జెన్ ఏఐ యూజ్ చేసి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇంప్లిమెంటేషన్కి ఎంత టైం పట్టింది? ఇంప్లిమెంటేషన్ కంటే ఇప్పుడు అరౌండ్ 1 month ఈ మ్యానికిన్ అదంతా చేసాము. ఇంకా 10 days ప్రోగ్రామింగ్కి అయ్యిందనమాట.